హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో నా పేరు నరేష్ బూర్లా, ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీని. మన క్విక్ రివిజన్ 360 ద్వారా ఆన్లైన్ కోర్సెస్ మరియు టెస్ట్ సిరీస్లు మరియు బుక్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. సో మనం లేటెస్ట్గా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్ పైన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ను బేస్ చేసుకొని ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది తీసుకురాబోతున్నాం. సో టాప్ 100 టెస్ట్లు అనేటువంటివి ఇందులో ఉన్నాయి. టాప్ 100 టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ మనకి టెస్ట్ సిరీస్ ఎందుకు అవసరం, ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ వల్ల బెనిఫిట్ ఏంటి, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అని అంటే, చూడండి, మనం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నప్పటికీ మరియు ఈ మధ్య కాలంలోనే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాల్సింది ఏమిటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రిపరేషన్ ఉందా లేదా అని చెప్పేసి. సో మనం ఎగ్జామ్ రాయడానికంటే ముందే మనం ఎగ్జామ్కు సంబంధించినటువంటి వేలో మనకు ఎగ్జామ్ ట్రెండ్లో భాగంగా మన క్వశ్చన్స్ను, మనం టెస్ట్లను రాసినట్లయితే మనకు ఆ అనుభవం అనేటువంటిది, ఆ అవగాహన అనేటువంటిది మన ప్రిపరేషన్ను మెరుగుపరుస్తూ ఉంటుంది మరియు మనం ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్లలో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా కంటెంట్, కాన్సెప్ట్, కరెంట్ ఇష్యూస్ను బేస్ చేసుకొని ఈ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. దానితో పాటుగా మనకు చాప్టర్ వారీగా కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకు అనాలసిస్ బేస్డ్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి ఆ రకంగా అన్ని రకాలుగా మనకు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో మనం తీసుకుంటే ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్లో ఒక 25 క్వశ్చన్స్ వరకు, మెయిన్స్లో పేపర్ 2లో భాగంగా మనకు ఒక 75 క్వశ్చన్స్ పాలిటీ నుంచి అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి ఇండియన్ పాలిటీ నుంచి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ వెయిటేజ్ కలిగినటువంటి ఈ సబ్జెక్ట్ నుంచి మనం 100 టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ టెస్ట్లు అనేటువంటివి మరియు 4 స్టేజ్లుగా ఇవ్వడం జరిగింది. ఈ టాప్ 100 టెస్ట్లు అనేటువంటివి 4 స్టేజెస్గా ఉన్నాయి. అందులో స్టేజ్ 1 అనేటువంటిది 40 టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి. చాప్టర్ వైజ్గా ఈ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. మరియు ఏ రోజు ఏ చాప్టర్లో టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి ముందుగానే మీకు యాప్లో, మన క్విక్ రివిజన్ 360 యాప్లో టైం టేబుల్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ స్టేజ్ 2లో మనకు 10 టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇవి యూనిట్ వైజ్గా ఉంటాయి. ఉదాహరణకు మనకు ఒక 5 యూనిట్స్ ఉంటే ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక 2 టెస్ట్ల చొప్పున మనకు 10 టెస్ట్లు అనేటువంటివి యూనిట్ వైజ్గా ఉంటాయి మరియు విత్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. తర్వాత స్టేజ్ 3లో మనకు ర్యాపిడ్ రివిజన్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇవి 40 ఉంటాయి. అనగా ఇండియన్ పాలిటీ గవర్నెన్స్లో ముఖ్యంగా మనకు ఏ టాపిక్స్ అయితే ఎక్కువ వెయిటేజ్ కలిగినటువంటివి ఉంటాయో, స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయో, ఆ స్కోరింగ్ టాపిక్స్కు ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తూ ర్యాపిడ్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. అందులో కూడా మనకు ప్రీవియస్ అడగబడినటువంటి క్వశ్చన్స్ను బేస్ చేసుకొని, కరెంట్ ఇష్యూస్ను బేస్ చేసుకొని, ట్రెండ్కి తగ్గట్టుగా ఈ క్వశ్చన్స్ అనేటువంటివి అనాలిసిస్ బేస్డ్గా ఉంటాయి. సో ఇలా ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ను బేస్ చేసుకొని ఈ ర్యాపిడ్ టెస్ట్లు అనేటువంటివి 40 ఉంటాయి. ఇక తర్వాత నెక్స్ట్ వన్ స్టేజ్ 4. ఇది ఫైనల్ మాక్ టెస్ట్లు అని చెప్పేసి మొత్తం సిలబస్, ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మొత్తం సిలబస్ పైన ఒక 10 టెస్ట్లు అనేటువంటివి ఫైనల్ మాక్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇవి కూడా కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్తో ఈ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇలా ఓవరాల్గా మనకు 100 టెస్ట్లు అనేటువంటివి 4 స్టేజెస్లలో మనకు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయి. మరియు ఈ టెస్ట్లు అనేటువంటివి మనం ప్రిపేర్ చేయడంలో స్టాండర్డ్ బుక్స్కు సంబంధించినటువంటివి, ప్రామాణికమైనటువంటి పుస్తకాలకు సంబంధించిన వాటిని అనుసరించడం జరిగింది. అందులో మనకు లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బుక్, రమాదేవి గారి ఇండియన్ పాలిటీ బుక్, అదేవిధంగా భారత ప్రభుత్వం రాజకీయాలు అనేటువంటి తెలుగు అకాడమీ యొక్క ప్రామాణికమైనటువంటి పుస్తకం, స్థానిక ప్రభుత్వాలు అనేటువంటిది తెలుగు అకాడమీ ప్రామాణికమైనటువంటి పుస్తకం, మరియు ఇటీవల సంక్షేమ యంత్రాంగంపై వచ్చినటువంటి తెలుగు అకాడమీ మరొక స్టాండర్డ్ బుక్, అదేవిధంగా మరీ లేటెస్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అనాలిసిస్ బేస్డ్గా వచ్చినటువంటి మరొక
పాలిటీ బుక్ సంబంధించిన దాని నుంచి మనం బేస్ చేసుకొని, ఇవే కాకుండా పిఐపి మరియు ఇతర ఆన్లైన్ సైట్స్ నుంచి కరెంట్ ఇష్యూస్ను బేస్ చేసుకొని మనకు అనాలిసిస్ బేస్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అనేటువంటివి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లు అనేటువంటివి ఎంతగానో మీకు యూస్ఫుల్గా ఉంటుంది, వెరీ సాటిస్ఫైడ్ అవుతారు. అంతేకాకుండా ప్రతి టెస్ట్ అనేటువంటిది కూడా మీకు స్కోరింగ్ చేయడానికి దోహదపడే విధంగా ఉంటుంది. మీరు ఇండియన్ పాలిటీలో బై స్కోర్ చేయడానికి ఉపయోగపడే విధంగా దాదాపుగా మనకు 100 టెస్ట్లు అంటే ఇది ఒక 5,000-6,000 క్వశ్చన్స్ అనేటువంటివి మీకు వస్తాయి. 5,000-6,000 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ ఎన్విరాన్మెంట్ను మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆన్లైన్లో టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు ఈవినింగ్ 6 కల్లా, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల కల్లా మీకు టెస్ట్ అనేటువంటిది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇలా డైలీ రెగ్యులర్ పర్ఫెక్ట్ టైంలో మనకు టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ టైం కల్లా మనము సిద్ధమై ఆ టెస్ట్ను రాయడం, అంతేకాకుండా ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ రాయడం వల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఒక క్వశ్చన్కి మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం, టెస్ట్ కంప్లీట్ చేయడానికి మనం ఉన్న సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా అనేటువంటిది ఉంటుంది. ఒకటి, టెస్ట్ రాయడం వల్ల సబ్జెక్టు మీద అవగాహన, అనుభవం అనేటువంటిది పెరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రిపరేషన్ మెరుగుపడుతుంది. రెండవది, మనకు టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్ తెలియక చాలామంది ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా టైం స్కిల్డ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి చాలా క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయకుండా వదిలి బాధపడే వాళ్ళు ఉంటారు. చూడండి, మనం అన్ని క్వశ్చన్స్ను ఇన్ టైంలో రాయాలి అంటే దానికి సంబంధించిన టైం మేనేజ్మెంట్ మరియు క్వశ్చన్కి సంబంధించిన దానిపైన కమాండింగ్ అనేటువంటిది ఉండాలి. సో ఈ ఆన్లైన్ టెస్టుల ద్వారా మీరు ఆ రకమైనటువంటి టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మీకు ఎగ్జామ్ యొక్క ఎన్విరాన్మెంట్తో, ఎగ్జామ్ సెంటర్ యొక్క ఎన్విరాన్మెంట్తో మీరు ప్రతి టెస్ట్ అనేటువంటిది ఇన్ టైంలో కరెక్ట్ టైంలో రాస్తారు. కాబట్టి పూర్తిగా ఇండియన్ పాలిటీ నుంచి మీరు సబ్జెక్ట్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత మరి ఈ కోర్స్ అనేటువంటిది మన ఈ టాప్ 100 టెస్ట్లకు సంబంధించిన ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ మంత్ 12th అనగా జనవరి 12th స్టార్ట్ అవుతుంది. సో మొత్తంగా ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 100 days 100 టెస్టులు. ప్రతిరోజు ఈవినింగ్ 6 కల్లా టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అలా 100 days అనేటువంటిది మొత్తంగా టెస్ట్ ఉంటుంది. అయితే కోర్సు వ్యాలిడిటీ వచ్చేసి మాత్రం 1 year. కోర్సు వ్యాలిడిటీ అనేటువంటిది మాత్రం 1 year ఉంటుంది. ఎందుకంటే 100 రోజులు మాత్రమే 100 టెస్టులు అనేటువంటివి ఉంటాయి, ప్రతిరోజు టెస్ట్ చొప్పున. ఈ 100 days తర్వాత మళ్ళీ ఈ టెస్టులను మీరు ఆన్లైన్లో రాయవచ్చు, యాప్లో రాసుకోవచ్చు, టెస్టులను అటెంప్ట్ చేయవచ్చు, టెస్టులను చదువుకునేటువంటి అవకాశం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫీ ఎంత? సో ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఈ 100 టెస్టులకు సంబంధించినటువంటి కోర్స్ ఫీ, యాక్చువల్ ఫీ అనేది 900. కానీ స్పెషల్ ఆఫర్గా 60% ఆఫర్గా మనకు 360 రూపీస్కే మనకు ఈ కోర్స్ అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేటువంటిది మాత్రం వ్యాలిడ్ మనకు అప్ టు ఈ మంత్ 12th వరకు మాత్రమే, జనవరి 12th వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేటువంటిది ఉంటుంది. అదే రోజున టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్లీ క్విక్ రివిజన్ 360 అనేటువంటి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ విధంగా స్కాన్ చేసి మీరు ఈ కోర్స్ అనేటువంటిది బై చేయగలరు, కోర్స్ అనేటువంటిది కొనుగోలు చేయగలరు. సో దాంతో పాటుగా మనకు ఈ క్విక్ రివిజన్ 360 సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మీరు ఈ లింకును కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ను కూడా మీరు లింక్ చేసుకొని దానిలో కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా కరెంట్ ఈవెంట్స్ అనేటువంటివి, డైలీ కరెంట్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ కానీ, నేషనల్ కానీ, పాలిటీ కానీ, ఇంటర్నేషనల్ రిలేటెడ్ కానీ, గవర్నెన్స్ రిలేటెడ్ కానీ, ప్రతి కరెంట్ ఈవెంట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు మనం ఈ మన టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్లో పొందపరచడం జరుగుతుంది. విత్ స్టడీ మెటీరియల్తో మీకు అందుబాటులో ఉంటుంది. మరియు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటుగా జాబ్ నోటిఫికేషన్ అలర్ట్ అనేటువంటిది కూడా మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఉంటుంది. ఈ రకంగా అన్ని రకాలుగా మీకు ఉపయోగపడే విధంగా మన క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ కోర్సెస్ మరియు అదేవిధంగా టెస్ట్ సిరీస్లను మరియు అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు కూడా నాణ్యతతో కూడినటువంటి బుక్స్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తూ అభ్యర్థుల యొక్క విజయంలో తమ వంతు పాత్రగా క్విక్ రివిజన్ ఎప్పుడూ కూడా ముందుంటుంది అని చెప్పేసి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.